అండి. ఇవాళ మనం పెసరట్టు వేద్దాము నా స్టైల్లో. పెసర్లు ఆల్రెడీ మనం నిన్న నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ వేసామండి. మిక్సీ వేసి ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసాము, కొంచెం పసుపు వేస్తానండి నేను. కొంచెం పసుపు వేసి ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాము. జీలకర్ర అండ్ కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి. నాకు ఏంటంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ తీయడానికని వేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేస్తాము. మిక్స్ చేసి దోశ వేద్దాం. ప్యాన్ పెట్టి ఇందులో ఇది దోశలో మనం కొంచెము బియ్యం కూడా కలిపామండి. పెసరట్టులో బియ్యం వేసి ఏంటంటే పెసరట్టు బాగా వస్తుంది నీట్గా సన్నగా. ఇలా వేస్తామండి. దీని మీద మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాం. కారం, ఎల్లిపాయ కారం ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. కారం వేసాం. ఉప్పు ఆల్రెడీ మనం పిండిలో వేసాం కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ కొత్తిమీర. పిల్లలకి ఇలా బ్రేక్ఫాస్ట్ ఇస్తే చాలా హెల్తీ ఫుడ్ కదండి, బాగుంటుంది పిల్లలకి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈజీగా అయిపోతుంది, మనకి టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది రెసిపీ. ఇది రెండు కాల్చాక ఒకవైపే కాలుస్తానండి, రెండు వైపులు కాల్చాను నేను. ఫోల్డ్ చేసేస్తాను. మనం ఏదైనా అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుందండి పిల్లలకి. మనం ఏది అలవాటు చేస్తే అదే తింటారు వాళ్ళు ఇష్టంగా. కొంచెం కారం పెసరట్టు అయితే రెడీ అయిందండి. ఇది టమాటా పచ్చడితో తినొచ్చండి. ఇంకా మీకు కావాల్సింది పచ్చడి అయినా చేసుకోవచ్చు, పల్లెల పచ్చడి అయినా ఏదైనా. కానీ ఇది మాత్రం పిల్లలకి ఇస్తే చాలా మంచి ఫుడ్ అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.